ల్యాండ్ సెటిల్మెంట్లలో ఐపీఎస్లు, శాంతి భద్రతల అంశం గాలి కొదిలిన అధికారులు, ఓ కీలక పోలీస్ కమిషనర్కు అదే నిత్యకృత్యం. వ్యక్తిగత ప్రచారం కోసం కొందరి పాకులాట, అర్ధరాత్రి అరెస్టులు, ఇన్వెస్టిగేషన్ ఎవరి కోసం? కాంగ్రెస్ నేత మది యాష్కి సంచలన వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి అదే మాట అన్నాడు, ఇంకో కొంతమంది అదే మాట అన్నారు, ఇంకా చాలా మంది ఇవే మాటలు అన్నారు. ఐపీఎస్లు, ఐఏఎస్లు ల్యాండ్ సెటిల్మెంట్లలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు, వాళ్ళ సొంత లాభం కోసం అది చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇది ఎవరంటున్నారు? కాంగ్రెస్ నేత మధు యాష్కి అంటా ఉన్నాడు. కాంగ్రెస్ నేత మధు యాష్కి అంటా ఉన్నాడు. పోలీసు ఉన్నతాధికారి ఒకరు శాంతి భద్రతల పరిరక్షణ వదిలి ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నాడు, మరొక కీలక అధికారి భూ వివాదాలు, వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడుతున్నాడు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేసిండ్రు. ఇదేవరన్నా బయట వాళ్ళంటే లేకపోతే వేరే నాయకులంటే వాళ్ళకు సిట్టు నోటీసులు జారీ చేసి లేకపోతే సైబర్ క్రైమ్లో కేసు పెట్టి అది చేసేటోళ్ళు. ఎవరన్నా సామాన్యులంటే ఇంత ఇంత చిన్నగా వదిలేసేటోళ్ళ? ఇప్పుడు కాంగ్రెస్ నేత మధు యాష్కి గౌడ్ అన్నాడు కాబట్టి ఎంతో కొంత ఆధారాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సపోర్ట్ చేయరు. ఏం సపోర్ట్ చేస్తారో ఏం కథనో చూద్దాం మనం. రైట్, చూడురు ఒకసారి. వారి పేరు బయటకు చెప్పకుండానే వారెవరో తెలిసిపోయేంత సరళంగా వారిపై తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం. సొంత వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పరోక్షంగా ఇద్దరు కీలక ఐపీఎస్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ గాంధీ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొందరు పోలీస్ అధికారుల వల్ల ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిపినరు. రాష్ట్రంలోని ఒక కీలక పోలీస్ కమిషనర్ శాంతి భద్రతలను పర్యవేక్షించడం మానేసి కేవలం భూ వివాదాలు, ల్యాండ్ సెటిల్మెంట్లపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని విమర్శించిండ్రు. మరికొందరు అధికారులు నిజాయితీగా పనిచేయడమో గానీ ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు కూడా అర్ధరాత్రి వేళలో ఇన్వెస్టిగేషన్ చేయమని, అరెస్టులు చేయాలని ఆదేశించారని, కానీ ఒక పోలీస్ అధికారి అత్యుత్సాహానికి పోయి ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చారని మధు యాష్కి మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుపోవాలని, పబ్లిసిటీ కోసం అధికారులు పనిచేయొద్దని ఇతవు పలికిండ్రు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే కొందరు పోలీస్ అధికారులు డ్రగ్స్ పెడ్లర్లకు ఫ్రెండ్లీగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేసిండ్రు. హెడ్లైన్స్లో రావడానికి ఉన్న అధికారిని దుర్వినియోగం చేస్తున్నారని, అర్ధరాత్రి అరెస్టులతో వార్తల్లో హైలైట్ కావాలని చూస్తున్నారని విమర్శించారు. నాకు తెలిసి మొన్న జర్నలిస్టులను అరెస్ట్ చేసిన ముచ్చటేమో, కాకపోతే ల్యాండ్ సెటిల్మెంట్లలో ఐపీఎస్ అధికారులు ల్యాండ్ సెటిల్మెంట్లలో తలదూర్చుకుంటా ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజాప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పేసి ఈయన కూడా చెప్పేస్తా ఉన్నాడు. మొత్తం మీద ఐపీఎస్ అధికారులు మరి మధు యాష్కి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు, లేకపోతే ఇది నిజమేనా? ఆ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు సంబంధించిన అంశమే కదా. దీని మీద కూడా స్పందించాలి జయేష్ రంజన్. దీని మీద స్పందించి ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవాలి. ఆ పోలీస్ అధికారులకు తప్ప, లేకపోతే ఇట్లా ఆరోపణలు చేస్తున్నలకు తప్ప అని చెప్పేసి అది చేయాలి. ఉత్తపచ్చిగా మేము మా ఇష్టారీతిన మేము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి అనవసరంగా మాస్ వంటలను బలి చేస్తామంటే కుదరదు కదా. ఇదే ముచ్చటయ్యాల మేము మాట్లాడితే అట్లెట్లా మాట్లాడింది, ఇట్లెట్లా మాట్లాడింది, ఛానళ్ళ మీద కేసు పెట్టుడు, కథా కార్ఖానా ఈ తతంగం అంతా నడుస్తుంది. ఇబ్బంది పెట్టుడు, భయభ్రాంతులకు గురి చేసుడు. ఇలా ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మాట్లాడుతున్న ముచ్చట్లు ఇవి. పేపర్లలో హెడ్డింగ్ల కోసం, హెడ్లైన్ కోసం అత్యుత్సాహం చూపిస్తా ఉన్నారు కొంతమంది పోలీసు అధికారులు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మధు యాష్కి గౌడ్.